నమస్తే అన్న. నమస్తే అమ్మ. మీ పేరేంటి? వెంకటేష్. మీరు ఎక్కడ ఉంటారు? ఇది ఇక్కడ రహమత్ నగర్. ఇక్కడే ఉంటాం. సో మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ నేను 7 years నుంచి ఉంటున్నాను. 7 years నుంచి. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనేది జరుగుతున్నాయి. సో దాంట్లో ఎవరు వస్తారనేసి మీరు అనుకుంటున్నారు? మా కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే బీఆర్ఎస్కి ఎవరు ఓట్లు వేయరా? చేయరు, ఎందుకని? ఏం చేయలేదు. ఏం కదా, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాకన్నా ఏదో కొన్ని రోడ్లు కొన్ని లైన్స్ అన్నీ బాగా చేస్తున్నారు. ఇది కానీ చేయమంటున్నాము, చేయట్లేదు, చేస్తామని అంటున్నారు. కాబట్టి వాళ్ళే వస్తే చేస్తారు, ఇంక వేరే వాళ్ళు వస్తే చేయరు. సో ఇప్పటి వరకు చూసుకున్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు మీరు? బాగుందండి, బాగుంది. మంచి సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం వస్తున్నాయి, అన్నీ గ్యాస్ది మంచిగా ఉందా? మంచిగా ఉంది. రోడ్లు మంచిగా ఉన్నాయా? రోడ్లు అంటే వేయాలి, ఇది ఒకటే మాది గల్లీ ఒకటే, మిగతా అన్నీ వేసాడు, మిగతా లైన్లన్నీ అయిపోయినాయి. మా గల్లీ ఒకటే పెండింగ్ ఉంది రోడ్డు. మరి గ్యాస్ సిలిండర్ వస్తుందా? వస్తుంది. ఉచిత కరెంట్ కూడా వస్తుంది. మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఓట్లు వేయరంటారా? ఓట్లేదు. బీజేపీ పరిస్థితి ఏమంటుందా? బీజేపీ అంటే దాన్ని కొంతమంది లైక్ చేస్తారు, నేను కానీ ఒక రకంగా బీజేపీని లైక్ చేస్తాను. కాకపోతే ఇక్కడ గెలిచే మూమెంట్ లేదు కాబట్టి కాంగ్రెస్కి వేస్తేనే వర్కులు అవుతాయి, గెలవని పార్టీకి వేస్తే ఏం చేయలేము కదా. అది. సో మీకు బీఆర్ఎస్ పరిపాలన నచ్చిందా లేదంటే కాంగ్రెస్ పరిపాలన? ఇప్పుడు కాంగ్రెస్దే నచ్చింది. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ వస్తుంది అనుకుంటారా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్ టైమే రావాలి కాంగ్రెస్, ఈడ మాకి మిస్ అయింది, ఈసారి ఖచ్చితంగా వస్తుంది. సో మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన అన్ని పథకాలన్నీ నెరవేరుస్తున్నారా? నెరవేరుస్తుంది.